సమ్మర్ వచ్చేసిందంటే ఎండలతో పాటు ఓ ఎంటర్టైన్మెంట్ కూడా వస్తుంది. అదే ఐపీఎల్ పండుగ. క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడు అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న ఐపీఎల్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లోనే చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్పై భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం బెంగళూరు జట్టు చెన్నై చేరుకుంది. మరోవైపు సొంత గడ్డపై చెన్నై చెలరేగడానికి సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే కొత్త సీజన్లో బీసీసీఐ కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. బీసీసీఐ బ్యాట్, బంతి మధ్య పోరు రసవత్తరంగా మార్చే ప్రయత్నం చేసేందుకు ఒక ఓవర్లో ఫాస్ట్ బౌలర్లకు 2 బౌన్స్ సంధించేందుకు అనుమతించారు. ఇప్పటి వరకు ఫాస్ట్ బౌలర్లు క్రికెట్లో ఒక ఓవర్లో ఒక్క బౌన్సర్ మాత్రమే వేసే రూల్ ఉంది. ఈ ఏడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రతి ఓవర్లో 2 బౌన్సర్లకు ఛాన్స్ ఇచ్చారు. ఈ ప్రయోగాత్మక రూల్ విజయవంతం కావడంతో ఐపీఎల్ 2024కు ఈ రూల్ కొనసాగనుందని బీసీసీఐ చెప్పుకొచ్చింది. ఇక ఐపీఎల్ 2024 మ్యాచ్ల సమయంలో స్టంపింగ్ కోసం రిఫరల్ అభ్యర్థించబడినప్పుడు క్యాచ్ను చెక్ చేసే నియమాన్ని కొనసాగించాలని బీసీసీఐ ఎంచుకుంది. ఈ నిర్ణయం ఐసీసీ నిబంధనలకు లోబడి లేదు. స్టంపింగ్ నిర్ణయాలను ఖరారు చేసే ముందు క్యాచ్ల కోసం చెక్లను చేర్చడం ద్వారా బీసీసీఐ ఫీల్డింగ్ వైపు నిష్పక్షపాతంగా ఉండేలా చూస్తుంది. జూన్ నెలలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ను ఐసీసీ మరోసారి స్టాప్ క్లాక్ రూల్ను తీసుకుని వచ్చింది. అయితే ఈ రూల్ ఐపీఎల్కు వర్తించదు. ఓవర్కు మధ్య 60 సెకండ్ల కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదన్న రూల్ తెచ్చింది. బౌలింగ్ టీం ఒక ఓవర్ వేసిన తర్వాత నిమిషంలోపు తర్వాతి ఓవర్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం స్టాప్ క్లాక్ను ఉపయోగిస్తారు. ఒకవేళ ఇన్నింగ్స్లో 3 సార్లు 60 సెకండ్ల రూల్ను బ్రేక్ చేస్తే బౌలింగ్ టీంకు 5 రన్స్ పెనాల్టీ విధించి వాటిని బ్యాటింగ్ టీం స్కోర్లో జత చేరుస్తారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో మరో కొత్త టెక్నాలజీని అమలు చేయనున్నారు. ఎంపైర్లు తీసుకునే నిర్ణయాల్లో మరింత ఖచ్చితత్వాన్ని, వేగాన్ని పెంచడానికి రాబోయే ఐపీఎల్ సీజన్లో స్మార్ట్ రీప్లే సిస్టమ్ను అమలు చేయనున్నారు. 2 హ్యాక్ ఆపరేటర్లు టీవీ ఎంపైర్ ఉన్న ఒకే గదిలో కూర్చుంటారు. స్మార్ట్ రిప్లే సిస్టంలో భాగంగా ఫీల్డ్ అంతటా ఉన్న హ్యాక్ 8 హై స్పీడ్ కెమెరాల ద్వారా పొందిన ఫుటేజ్ని అందిస్తారు.